వల్ల నేను సైట్ పంపుతాను క్లిక్ లింక్. మీరు ఈ ఎకనామిక్ మోటో కానీ మోతిలాల్ ఓస్వాల్ అని గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది బింగ్లో కానీ. ఓకే. సో ఇది మీరు మంచిది, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఈ నెక్స్ట్ స్లైడ్ ఇప్పుడు కొంచెం పైకి 2002 నుంచి 2012 వరకు వీళ్ళు స్టడీ చేశారు యాక్చువల్లీ. This is what that's all. Go down you're saying. ఓన్లీ ఇది కావాలి వారన్ బఫెట్ వాట్ ఈ సేయింగ్. Okay. సింపుల్ గా చదవండి వారన్ బఫెట్ Okay. ఎట్లా చెప్పిండు ఈ ఇప్పుడు సింపుల్ చెప్తాడు మనకి ఎట్లా అనేది. గ్రేట్ కంపెనీస్ డామినెంట్ పొజిషన్ whose franchise is very hard to duplicate and has tremendous staying power. Yeah, that's to it అన్నాడు వారన్ బఫెట్. సో ఇవి correct. చదివితే మొత్తం క్లియర్ గా అర్థమైంది. Something like a Coca-Cola ఈ is టాప్ example. 10 లో ఏమేమి ఉన్నాయని ఫాస్టెస్ట్ లా, బిగ్గెస్ట్ లా, ఇది మోస్ట్ కన్సిస్టెంట్ గా ఏమున్నాయి. కన్సిస్టెంట్ అగైన్ మనం వీఆర్ డిస్కసింగ్ రైట్ సన్ ఫార్మా. సో అదన్నట్టు ఈ సన్ ఫార్మా ఫార్మాలో ఎట్లా వచ్చింది, బ్యాంక్ లో కొటాక్ ఎట్లా వచ్చింది, సిమెన్స్ కూడా ఉంది. సిమెన్స్ ఉంది, ఎస్. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటో కార్ప్. ఇప్పుడు హీరో హోండా లేదు, ఇక మోటో కార్ప్ అని డిఫరెంట్ అయిపోయింది. హీరో హోండా లేదా ఇప్పుడు, డివైడ్ అయిపోయింది. ఓకే. హెచ్డిఎఫ్సి, ఏసీసీ ఏంటంటే టాటా కూడా అమ్మేసుకున్నాడు. 7% ఉంటే మన ఈక్విటీ ఇంకోటి పంపేసుకున్నాడు. వాళ్ళు మళ్ళీ ఫార్నర్ అమ్మేసి ఆ ఫార్నర్ మళ్ళా సాక్షిని కొన్నాడు. సరే అట్లా జరిగింది. ఈ అంబుజా సిమెంట్ కంపెనీ అనేది యాక్చువల్ గా ఈ కంపెనీ వీడు కూడా అమ్మేసుకున్నాడు. యాక్చువల్ అంబుజా సిమెంట్ కంపెనీ అమ్మేసుకున్నాడు. వీళ్ళు కూడా సింగానియా, ఇన్ఫోసిస్ వచ్చేసింది అందులో మనం. ఇది బిగ్, ఇది చిన్న కంపెనీ. ఒకప్పుడు ఇది కోటక్ బ్యాంక్ ఇప్పుడు టాప్ 10 వచ్చింది కదా, టాప్ నెంబర్ 1 కదా. ఇది ఒకప్పుడు జస్ట్ ఎంత ఉండేది దాని ఈక్విటీ, జస్ట్ 100 crores 150 ఉండే. ఈరోజు 30,000 crores, 30,000 ప్లస్ గ్రోయింగ్. అంతే కదా, అంతే. ఎందుకంటే చాలు నెస్ ఉండాలి చాలు బాధిస్తాను. ఆబ్జెక్టివ్స్, కాన్సెప్ట్, మెథడాలజీ ఎట్లా వరుసగా. సో వై దే ఆర్ గివింగ్ దీస్ కంపెనీ నేమ్స్ అంటే ఇవి మనకు ఏం చేసిన అంటే ఇండెక్స్ స్టాక్స్ తీసుకోండి. బేసికలీ ఇండెక్స్ అంటే టాప్ 100 లా ఉంటాయి. వాటిలో బేసిక్ గా టాప్ 10 తీసుకోండి ఇవన్నీ. ఇది బిగ్గెస్ట్ అంటే వెరీ బిగ్, ఫాస్టెస్ట్, స్మాల్ అన్ని ఉంటాయి ఇందులో. టీటీకే ప్రెస్టేజ్ అనేది ప్రెషర్ కుక్కర్, మనకు ప్రెస్టేజ్ కుక్కర్. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఏమైందంటే దీని మీద ప్రమోటర్ వాటా 75% అది షార్ట్ ఉండేసరికి పబ్లిక్ లేవు. షార్ట్ కొట్టేసి బాగా లేపేసారు. ఇప్పుడు అది టూ మచ్ ప్రైస్ ఉన్నది. ఇప్పుడు కూడా అది చాలా ఎక్కువ ఉన్నది. దీని ప్రమోటర్ ఈజ్ బ్యాక్గ్రౌండ్ విత్ ఐఐటి. దే హావ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు ఈ కంపెనీస్ అన్ని ఫ్యూచర్ లో కూడా గ్రో అవుతాయనా? సో దే ఆర్ సేయింగ్ దట్ ఇట్స్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ కంపెనీస్. నా ఐడియా ప్రకారం అయితే ఇప్పుడు ఇందులో ఇచ్చిన అన్ని బెస్ట్, ఇంకా డౌట్ లేదు. ఇందులో ఇచ్చిన బెస్ట్ డౌట్ లేదు, ఇందులో ఇచ్చిన కూడా బెస్ట్. కానీ ఈ అంబుజా సిమెంట్లు ఇవి ఐ డోంట్ కేర్. ఇవి ఎట్లా కన్సిస్టెంట్ అన్నాడు. అందుకే పెరిగినా కూడా కన్సిస్టెంట్ కనుకంటే చాయిస్ లేదు నీకు. కన్సిస్టెంట్ లా నీకు ఆ లిస్ట్ లో నెంబర్ ఆ లిస్ట్ లో ఉండేవి ఉండాలి. కన్సిస్టెంట్ గా పోయేటి అంటే లిస్ట్ ఇచ్చిందంటే అవి తగ్గాయి, బట్ స్లోగా పోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ 50% రిటర్న్ ఇదంతా 100% రిటర్న్ ఇచ్చింది కదా, ఇది 20% ఇవ్వచ్చు. అంతే తేడా, కానీ పెద్ద బిగ్ ఏం లేదు. ఐ థింక్ బేసికలీ దే ఆర్ సేయింగ్ దట్ టాప్ 10 వెల్త్ క్రియేటర్స్ బిట్వీన్ 2007 to 2012 అని చెప్పాడు. సో మే ఆర్ మే నాట్, బట్ దే ఆర్ నాట్ రికమెండింగ్. ఐ థింక్ కరెక్ట్. డిస్క్లైమర్ ఉంటుంది కదా, క్లియర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఏసీసీ చాలా పడిపోయింది. టాటా వాళ్ళు అమ్ముకున్నాక, వాడు కూడా ఫార్మర్ వచ్చినాక, గవర్నమెంట్ ఎంత ఏంది వాళ్ళ స్కీమ్స్ ఉంటాయి కదా, ఫ్రీ హౌసెస్ అన్నప్పుడు మన సిమెంట్ ధర తగ్గియాలి కదా. సో ఇది గవర్నమెంట్ ఓరియంటెడ్ సిమెంట్, ఫర్టిలైజర్ ఇవన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ ఆయిల్, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ కంట్రోల్. సో ఇక్కడ పైకి వెళ్తే మనకి క్లియర్ ఉండొచ్చు. అంటే నెక్స్ట్ అర్థం చేసుకోవాలి ఒకసారి ఇవన్నీ. ఒకసారి ఇవన్నీ ఈ టర్మ్స్ అంటే ఏంటి, టర్మ్స్ అంటే కదా కాదు. ఏవిజీ యావరేజ్, సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కంపెనీ ఎట్లా, ఏఎన్ కేఏ, లాస్ట్ ప్రాఫిట్ లాస్, ప్రైస్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్, అగ్రిగేటింగ్ అన్నట్టు. ఇండియన్ రూపీస్ బిలియన్స్, బి అంటే బిలియన్స్ అంటే బిలియన్స్ అంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఫార్నర్లు వచ్చినాక ఏమైంది, మనకు కష్టమైతుంది వీళ్ళకి స్టడీ చేసి, వాళ్ళ గురించి చేంజ్ చేయాల్సి వచ్చింది. ఇదివరకు డిబెంచర్లు అనేది ఇప్పుడు బాండ్స్ అంటారు. అట్లా చాలా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు డబ్ల్యూసీ అంటే ఇప్పుడు మనకు వెల్త్ క్రియేషన్ ఆర్ వెల్త్ క్రియేటెడ్. లాస్ట్ వెల్త్ క్రియేటెడ్ అనేది ఏమేమి వచ్చినాయి, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఓవర్ 5 years స్టడీ చేసి వెల్త్ క్రియేషన్ మీద. వెల్త్ క్రియేషన్ అంటే స్టాక్ మార్కెట్ లో ప్రైస్ పెరగడం అంతే, ఇంకేం లేదు. వెల్త్ క్రియేషన్ స్టడీ 2007 to 2012 వరకే తీసుకున్నాడు.
తీసుకొని ఏం చేసిండు 2014 వరకు ఇండెక్స్ కూడా ఎట్లుంటుందని ఎస్టిమేట్ చేసిండు. ఓకే. ఇప్పుడు 1991 లో మన్మోహన్ సింగ్ పివి నరసింహన్ ఉన్నప్పుడు గ్లోబలైజ్ చేసిండు కదా, చేసినప్పుడు 80 రూపీస్ సిపిఎస్ ఉంటుంది. అప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఎంత మైనస్ ఉంటే చాలా దారుణంగా ఉండదు జీడిపి గ్రోత్. అప్పుడు 8% తీసుకుపోయాడు. కంపెనీ తీసుకోపోవడే కష్టము, బిగ్ బెల్ ఫ్యాట్ కంట్రీని తీసుకుపోవడం అంటే ఈజీ కాదు. సో ఆ టైంలో అట్లా తీసుకుపోయినట్టు దానికి నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ ధైర్యం గట్స్ ఉండాలి. పివి నరసింహన్ డిడ్ దట్. అప్పుడు ఏమైంది వెళ్తూ అప్పుడు 80 రూపీస్ సిపిఎస్ కాస్త 160 అట్లా పెరుగుకుంటే ఈ రోజు 1000 ఉంది ఈపీఎస్. 2014 కు 1389 వస్తుంది ప్రెడిక్టింగ్. సో ఈపీఎస్ 1318 అంటే ఇప్పుడు ఇండస్ట్రీ యావరేజ్ చూడాలి. ఈపీఎస్ ఫర్ వాట్ యాక్చువల్లీ? ఎర్నింగ్ పర్ షేర్. ఏ షేర్ గురించి? ఇండియా అంటే ఓవరాల్ ఇండెక్స్ ఈపీఎస్. ఇండెక్స్ ఈపీఎస్ అనేది చెప్తున్నా నేను. ఇండెక్స్ ఈపీఎస్ అనేది 80 రూపీస్ అప్పుడు 1991 లో. ఈ రోజు అది 1000 ఉంది. నెక్స్ట్ 2 years ఎట్లా పోతుంది ప్రొజెక్షన్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ 1100, ఆ తర్వాత 1400 అనుకోవాలి 2014 కి. సో 14 ఇంటూ నీకు 50 పీ రేషియో 15 రావాలంటే నువ్వు డివైడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది ఏది మన స్టాక్ మార్కెట్ ఇండెక్స్ ఎంత ఉన్నది తెలుస్తుంది. ఇప్పుడు 1000 రూపీస్ ఉన్నది అనుకో ఈపీఎస్ ఇండెక్స్ ఈపీఎస్. ఇప్పుడు మార్కెట్ ఎంత ఉన్నది 20,000 ఏది ఇండెక్స్. సో డివైడ్ బై 1000 ని ఈ 20,000 డివైడ్ చేస్తే వచ్చేది ఈ రేషియో. సో నీ స్టాక్ సేఫ్ ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? సపోజ్ యువర్ బయింగ్ ఇన్ఫోసిస్ ఆర్ సమ్ అదర్ కంపెనీస్, మంచి కంపెనీ, దే ఆర్ గ్రోయింగ్ ఇన్ నెక్స్ట్ 2 years 3% గ్రోత్ ఆర్ 5% గ్రోత్, ఈవీఎస్ గ్రోయింగ్ అగైన్ 10% గ్రోత్ అనుకో. ఎర్నింగ్ పర్ షేర్ అండ్ దెన్ సో నెక్స్ట్ 2 years కి నీకు పిఈ రేషియో ఎంత వస్తుంది? 20 వస్తుంది. ఇప్పుడు ఇన్ఫోసిస్ కొంటే నెక్స్ట్ 2 years కి నీ ఈపీఎస్ 15 or 20 వస్తుంది. ఇది తెలుసుకుంటాం. ఇక్కడ వరకు సేఫ్ ఉంటాం, రైట్? ఇండెక్స్ ఈపీఎస్ చూస్తాం, సేఫ్ ఉంటాం ఉన్నా లేదా తెలిసిపోతుంది, రైట్? కరెక్ట్. సో ఓవరాల్ గా ఇండియాలో కానీ వరల్డ్ కానీ యావరేజ్ ఉంటుంది. ఒకటి లో హై ఉంటుంది, యావరేజ్ ఉంటుంది. ఎక్కువ ఏదనేది మనం చూస్తుంటే యావరేజ్ చూస్తాం. సో లో అనేది ఎప్పుడు చూడాలి? మనకు భయం అవుతుంది, ఫియర్. ఇది ఇంకా ఇప్పుడు మరి 30% తగ్గినట్టే కదా, 15 నుంచి 10కి వచ్చినట్టు పీ రేషియో. సో అప్పుడు ఏమైతుంది మనకు ప్రాబ్లం? లాట్ ఆఫ్ అమౌంట్ మనం వీఆర్ లూజింగ్, రైట్? కరెక్ట్. 30% యూఆర్ లూజింగ్ అంటే నీ ఇండెక్స్ పడిపోయింది అంటే ఆటోమేటిక్గా నీ స్టేక్ కూడా పడిపోతుంది. అసలు ఇండెక్స్ పడ్డదంటే చాలు, మిగతా అన్ని లూజ్, నర్వస్ అయిపోతుంది. ఏ స్టాక్ అయినా నర్వస్ అయిపోతుంది. ఎక్కువ ఇంకా ఎంత పడుతుంది అన్న బాడీలో జ్వరం వస్తే ఏ పార్ట్ పరిసరిగా పనిచేస్తుంది? కన్నుగా తినడానికి కూడా పోతుంది. అట్లనే సేమ్ బాడీ కొలాప్స్ అయిపోతుంది. సో ఆ సిస్టంలో ఏమైందంటే మనకి ఎట్లా సేఫ్ ఉండాలంటే యావరేజ్. ఒక్కసారి లట్టుకున్న పైసలు రాగానే ఏం చేస్తారంటే సెంటు బాటిల్ కొన్నట్టు కొనుక్కుంటాడు స్టాక్స్. మన వాళ్ళు అట్లా కాదు, గ్రాసరీ షాప్ లో పోయినట్టే కొంటారు. షేర్ ని ఎట్లా కొనాలంటే ఈ స్టాక్ ఎట్లా బై అంటే బై లైక్ సెంటు బాటిల్, స్మాల్ పీసెస్. అంటే వెరీ ప్రీసియస్ నీష్ అండ్ ప్రొడక్ట్ అంటే నీష్ ప్రొడక్ట్ గా కొనాలి. అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడే దాన్ని మంచిగా చూస్తాం. తీసుకుంటే అట్లా తీసుకోవాలి స్టాక్. ఇట్లా నీకు యావరేజ్ చేసినావు అనుకో ఈ 15 to 10 నీకు తెలిసిపోద్ది నీ స్టాక్ సేఫ్ సైడ్ లేదా. ఫస్ట్ ఇది అయినా అనుకో నెక్స్ట్ 10 years ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఈ సెక్టర్ లో గ్రోత్ ఉన్నదా లేదా, ఐటీ కానీ ఫార్మా కానీ ఏదైనా కానీ అలా గ్రోత్ ఉంటేనే నీ గ్రోత్ ఉంటుంది ఇక్కడ. ప్లస్ లవ్ అనేది క్రియేట్ కావాలి. ఇప్పుడు టెక్స్టైల్ మీద లవ్ లేదు ఇన్వెస్టర్. లవ్ ఎందుకు లేదంటే అక్కడ వస్తలేదు మార్జిన్. అవన్నీ మార్జిన్ ప్రాఫిట్ రేషియోస్ కానీ చూసుకోవాలంటే మనం చదివినాం ఆల్రెడీ. ఇక్కడ కూడా అక్కడ ఉండాలి. ఇది చాలా సేఫ్ సైడ్ మంచి రిపోర్ట్. ఇది తెలిస్తే ఇది ఎందుకు చెప్తానంటే రిపీటెడ్ గా ఇది తెలిస్తే మనకు ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుంటే మనకు స్టాకులు దొరికాయి. ఆల్రెడీ ప్రైస్ హైలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇండెక్స్ 15 ఉన్నది పీ రేషియో. సో నీకు ఆల్రెడీ అబౌవ్ ఉంటాయి. నువ్వు అంటున్నారు ఆ రేట్లకు రావు. ఆ రేషియోస్ ఏంటంటే నెక్స్ట్ పేజ్ చెప్తాను. నెక్స్ట్ కమింగ్ పేజ్ వస్తుంది. మార్కెట్ పర్ఫార్మెన్స్ లో ఇది ఇక్కడ కూడా చూడండి. హూ మిస్డ్ వెల్త్ క్రియేట్ లిస్ట్ అంటే పేర్లు ఇచ్చాడు. ఓఎన్జీసీ, విప్రో, ఐఓసీ, ఎన్టీపీసీ ఇవన్నీ ఇచ్చిండు కదా. ఆరాకిల్, వ్యాన్రాక్సీ ఇవన్నిటికీ ప్రాబ్లమ్స్ చెప్పగలుగుతాను. ఒక్కొక్క దానికి ఏమైందని ఒక్కొక్క దానికి విడమర్చి చెప్పగలుగుతా. ఓఎన్జీసీ ఏమైందంటే కంట్రోల్ బై గవర్నమెంట్ పెరిగింది. విప్రో ఏమైందంటే ఆల్రెడీ అది టూ మచ్ ప్రైస్ లో ఉన్నది. ఆల్రెడీ ప్రమోటర్ 80% అబౌవ్ ఉన్నాడు, పబ్లిక్ లేదు. అది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది ఒక లెవెల్ కి. దానికి గ్రోత్ ఉండలేదు. అలా మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఇన్ఫోసిస్ గ్రోత్ ఉన్నప్పుడు దీనికి ఎందుకు అదే అదే వాళ్ళ ప్రైసింగ్ వేరు, వీళ్ళ ప్రైసింగ్ వేరు. కస్టమర్ దగ్గర నీకు ఆర్డర్స్ తీసుకుంటారు. ఎట్లా చేస్తామంటే 10 million 2 million 3 million ఎట్లా పడితే అట్లా తీసుకున్నావు. సత్య అమౌంట్ తీసుకున్నాడు, తర్వాత హెచ్సిఎల్ తీసుకున్నది. ఏ ఆర్డర్ వచ్చినా తీసుకుంటాను. వీడు ఇంపోజ్ అట్లా తీసుకోడు. కూడా ఎట్లా అంటే ఒక కరెక్ట్ ఒక మార్జిన్ పెట్టుకుంటారు. దానికి ప్రైస్ కూడా బెట్టింగ్ ఉండాలి. రాంగ్ బెట్టింగ్ చేస్తే ప్రైస్ కూడా పోతాయి.
వీళ్ళు చేసిన మిస్టేక్స్ అవి విప్రోలు ఐటీ కంపెనీలో టీసీఎస్ వాళ్ళు కానీ కొన్ని మిస్టేక్స్ చేశారు. ఆ మిస్టేక్స్ రిపీట్ కావాలి. మిస్టేక్స్ ఉన్నాయి. విప్రో వాళ్ళకి ఏంటంటే పాపం వాడు అన్ని ఆర్డర్లు తీసుకున్నాడు, అన్ని చేసాడు, R&Dలు పెట్టిన అన్ని బాగా చేస్తాడు. కానీ ఎక్కడ అదే అంటారు కదా, దాన్ని అంటారు కదా, అది నీ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ అంటే అదే రేషియోస్ అవే చెప్తే నీ నాలెడ్జే చెప్తుంది అక్కడ. ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలుసు కదా, లక్షల కోట్లు అన్నవారు, బట్ ఏం లేదు, లాభం లేదు. ఇవి ఏమంటారు, డెడ్ మ్యాన్ స్టాక్స్ అంటారు యాక్చువల్గా. ఈ డెడ్ మ్యాన్ అంటే ఐ మీన్ స్లీపింగ్ అని వచ్చి ఏదైనా వచ్చు, ఎంత పండుకునేటోళ్ళు అంటుంది అట్లా ఉంటుంది. ఈ సిప్లా అనేది ఇది ఆల్రెడీ చాలా పెరిగిపోయినది. నెక్స్ట్ కమింగ్ ఉంటుంది ఫ్యూచర్, లేకపోవచ్చు, ముందు ఉంటుంది. మన కొత్త కొత్త ప్లాన్లు పెట్టుకోవాలి అక్కడక్కడ. ఈ బిహెచ్ఎల్ అంటావా, ఇది అయిపోయింది. టర్బైన్ ఇండస్ట్రీ అనేది చాలా దెబ్బతింది, ఎందుకంటే ఇట్ ఈస్ ఇంటర్లింక్ టు పవర్ సెక్టర్. కరెక్ట్. వీళ్ళు అప్పులు చేసి చాలా ప్రాబ్లమ్స్ పడతాను, ఎందుకంటే రోడ్ కూడా పేబ్యాక్ చేస్తలేదు సరిగ్గా, టైం కరెక్ట్ ఆర్డర్లు చేయలేకపోతున్నారు. ఇంట్లో చైనీస్ వాడు కాంపిటీషన్ వచ్చేసిండు, ఇవన్నీ ఉన్నాయి ఈ బిహెచ్ఎల్. సో అది లేకుండా అయిపోయింది, ఒక రేంజ్ లో ఉంది. సో ఇది నెక్స్ట్ వీక్ తీసుకోవచ్చు. బీఓసీ అనేది వెరీ ఇంపార్టెంట్ కంపెనీ. ఇది కూడా 86% ఇది ఇండియన్ కంపెనీ కాదు, ఫారెన్ది. బీఓసీ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. సో రాన్బాక్సీ అనేది ఇప్పుడు మంచి రేట్ యాక్చువల్లీ, చాలా తక్కువ ఉంది. అంటే అవి దెబ్బలు తాకినాయి కదా ప్రస్తుతం ఇంతవరకు లేవు. సిసిబీలు ఇష్యూస్ ఉన్నాయి కదా, కన్వర్టబుల్ బాండ్స్. సో 400 మిలియన్స్ అంటే 4,000 కోట్ల రూపాయలు దెబ్బ జరిగింది రాన్బాక్సీ. బెట్టింగ్, రాంగ్ బెట్టింగ్ చేసి 40 మీద కట్టాలి వాడింది రూపీ. ఇప్పుడు 55 ఉంది కదా, 40 తీసుకొని బెట్ చేసి రాంగ్ బెట్టింగ్ కదా. సో అన్ని ఎగిరిపోయినాయి. అంటే ఎట్లా చేయాలంటే రాంగ్ బెట్టింగ్ లెక్క కంపెనీలు షార్ట్ టర్మ్ చేయాలి, 3 months 6 months 1 year చేయాలి. వీళ్ళు నెక్స్ట్ 3 years చేసి పడేసాం, తప్పు చేసిండు. అందుకే అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్ముకొని వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ తాదా 70 ఏళ్ళు కష్టపడ్డది ఒక రోజు అమ్మేసి. రాన్బాక్సీ, రంజిత్ అండ్ గుర్బాక్స్, వీళ్ళు యాక్చువల్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎవరంటే వీళ్ళు కంపెనీ సంబంధం లేదు వాళ్ళు. వీళ్ళ వీళ్ళ తాత ఆ రంజిత్ అండ్ గుర్బాక్స్ ఇద్దరు కలిసి పెట్టిన కంపెనీ రాన్బాక్సీ. ఆ కంపెనీ వాళ్ళు కెమికల్ తయారు చేసి అమ్ముతారు. ఇండియాలో అప్పుడు 1930 ఏం లేవు, ఫ్రీడర్ రకం చిన్న చిన్న కెమికల్ డబ్బాలు తయారు చేసి ప్యాక్ చేసి అమ్మేది. అట్లా అమ్మితే ఏమైందంటే వాడు ఒక రోజు వీడు ఫైనాన్స్ ఇచ్చిండు. వీళ్ళ తాత ఎవరు రాన్బాక్సీ అంటే చనిపోయినా, ఆ తాత ఫైనాన్స్ ఇస్తే వాడు అప్పుడు ఎత్తేసిండు చేతులు. ఎత్తేస్తే అప్పుడు ష్యూరిటీ కింద కంపెనీ తీసుకున్నాడు రాన్బాక్సీ. అట్లా వీడు ఫార్మాలకు ఎంటర్ అయ్యాడు. వాళ్ళ కొడుకు మంచి చదువుకొని అమెరికాకి వచ్చి వాడు సైంటిస్ట్ అయ్యి, సో అట్లా ఈ కంపెనీ పెరిగింది. సో యాక్సిడెంటల్ కంపెనీస్ ఇట్లా చెప్పుకుంటే ఇందులో హిస్టరీ ఇది. జపాన్ వాడు కొనేసాడు కదా. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కూడా ఉంది చూడండి, ఎంఆర్ఎఫ్ స్టాక్ ఇప్పుడు 5 కోట్ల ఈక్విటీ, స్టిల్ 30 ఏళ్ళ నుంచి అదే, ఒక బోనస్ లేదు, ఏం లేదు, అంత డివిడెండ్ ఇస్తారు తప్ప ఏం లేదు. ఇప్పుడు ఆ షేర్ ధర 14,000 పెరిగిన హూ మేడ్ ఇట్ అన్నాడు. ఇవన్నీ మంచిగా సక్సెస్ అయినట్టు రాశాడు. ఇవి ఇది ఓకే, ప్రెస్టేజ్, టీడీకే ప్రెస్టేజ్ ఉంది కదా, మేము చేసుకోవచ్చు. గోద్రేజ్ ఇండస్ట్రీస్, అది కూడా గోద్రేజ్ లాక్స్ తయారు చేస్తుంది. అంటే ఇది అమితాబ్ బచ్చన్ తమ్ముంది. అవునా? అది ఇండియన్ ఫార్మాస్యూటికల్ వాడు అమ్మేసుకున్నాడు. అభిజిత్ బచ్చన్ అని ఉండే, అలా ఆయన కూడా ఈక్విటీ ఉండే, ఆయన అమ్మేసుకున్నాడు. సో అట్లా ఏది సిఏజిఆర్ అంటే ఏదన్నా కదా, క్యుములేటివ్ యాన్యువల్ గ్రోత్ రేట్. ఓ, ఈ గ్రోత్ రేట్ తక్కువ ఉంది, ఇవి అన్ని ఎక్కువ ఉన్నాయి. అయితే గ్రోత్ రేట్, సేల్స్, ఇది గ్రోత్ రేట్ కదా అది, సేల్స్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇవన్నీ బాగా సక్సెస్ అయ్యాయి, ఇవన్నీ లాస్ అయ్యాయి. అశోక్ లైలాండ్ 10 ఉంది. ఓకే, 18 టీటీకే. నా వాచ్ లిస్ట్ ఎప్పుడు ఉంటాయి అవి, కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఏ అనలిస్ట్ కూడా దీన్ని టీటీకే ప్రెస్టేజ్ కుక్కర్ ని టూ మచ్ అని అంటాం. స్టిల్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, టూ మనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు హాకింగ్ కుక్కర్స్ ఉన్నాయి, అది కూడా షేర్ ధర చాలా ఉంటుంది, 1300 ఉంటుంది స్టిల్. అది కూడా 70% బాగుంది ప్రమోట్. సో అది నా వాచ్ లిస్ట్ చూద్దాం, మనం తక్కువ వచ్చినప్పుడు చూడాలి. అది హాకింగ్ కుక్కర్స్ ఇట్లా నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ లేవు, ఓన్లీ ఫ్యూ. ఇంకా అసలు టీటీకే ప్రెస్టేజ్ చాలా ఉన్నాయి కదా, ఎంటర్ కానీ ఫీల్ లేదు, అన్న వెబ్సైట్ లో పోతే ఉంటుంది. ఓ అబ్బా, ఐటీసీ బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటర్. ఐటీసీ అంటే సింపుల్ థింగ్, మనకు వచ్చేది సిగరెట్స్. సో సిగరెట్స్ మీద గవర్నమెంట్ ఎప్పుడు ట్యాక్స్ పెంచుతూనే ఉంటుంది. పెంచినా కొద్ది మీకు సేల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎట్లా అంటే నెంబర్ ఆఫ్ రేషన్ ట్యాక్స్ పెంచేది జనాలు అంటే గవర్నమెంట్ కదా వచ్చేది, కంపెనీకి అని రాదు కదా. ట్యాక్స్ పెంచితే గవర్నమెంట్ కి వస్తుంది కానీ కంపెనీ అయితే వాడు పోతలేడు, మన దగ్గర నుంచి వెళ్ళిపోతలేడు కస్టమర్. ఏమైతుంది అంటే స్లాబ్ పెరుగుతుంది. స్లాబ్ ఎట్లా అంటే ఇప్పుడు నీకు అంతమంది నీకు రేట్ పెంచాలి కదా వాడు, సో టర్న్ ఓవర్ పెరగదా, నీకు టర్న్ ఓవర్ పెరుగుతుంది కానీ బై డిఫాల్ట్ ట్యాక్స్ గవర్నమెంట్ కి వెళ్ళిపోతుంది.
ఎస్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది కూడా వాడు కూడా గవర్నమెంట్ అంటాడు నీ సిగరెట్ వల్ల నేను కూడా 12,000 కోట్లు కట్టినాము ఇన్నేళ్ళ నుంచి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది ఐటీసీ. వాడు ఏం చేసిండు 12,000 కోట్లు కడతానా మీరు ట్యాక్స్ ఓ అని అంత పెద్దగా చూపించుకుంటాను మేము గొప్ప కంపెనీ అనేది. ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కంపెనీ అంటే యాక్చువల్గా బ్రిటిష్ టొబాకో అది. అయితే వాడు ఏం చేసిండు ఇక్కడ ఇండియాలో కూడా వాళ్ళదే ఐ మీన్ వాళ్ళు ఏం చేసిండు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు గవర్నమెంట్కి ఇంత చేస్తానా మీరు ఊకే ట్యాక్స్ లేదని చేస్తే ఏం చేసింది ఒకడు రాసిండు లెటర్. అది కామన్ మ్యాన్కి వచ్చేది అరే 12,000 కోట్లు నువ్వు ట్యాక్స్ కట్టినా ఇన్నేళ్ళు 10 ఏళ్ళ 5 ఏళ్ళ కట్టినా అంటాను మరి నువ్వు నీ వల్ల తాగినందుకు రోగాలు పడి మేము హాస్పిటల్లో గవర్నమెంట్ మేము ఎంత క్రియేట్ చేసినాం మా వాళ్ళు ఎంతమంది హెల్త్ డిస్ట్రాయ్ అయింది అది కేసేసేసాడు. ఆగొద్దు మనం వేసిండు మనం అనుకుంటే కాదు వేయాలి పోయి. సో అట్లా జరిగిందంట. అట్లా జరుగుడుతోటి ఇది అప్పటి నుంచి యాడ్ లేదు. సో వాడు ఏమైందంటే ఒక బ్యాడ్ క్రియేట్ అయిపోయింది అబ్బా నేను ఎంత పిచ్చి పని చేసినా అప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చింది ఐటీసీకి బదులు మనము బిస్కెట్లు ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్దాం హోటల్ పోదాం అని సీరియస్ గా ఎంటర్ అయిపోయింది. కోట్ల రూపాయలు వర్తున్నది ఏది ఫుడ్ ఇండస్ట్రీలో. సో వాళ్ళు టకా ఎంటర్ అవుతారు. ఈ చేపలన్నీ ఆన్లైన్ పెట్టిండు రైతులకు ఎక్కడన్నా కూడా ఊళ్ళో కూర్చొని కూడా నువ్వు జస్ట్ కంప్యూటర్ కొడితే నీ ప్రైస్ తెచ్చిపోదు నీకు బార్గెన్ ప్రైస్. గోవా కమ్మునావు అనుకో ఆ రేట్ ఉంటాయి ఇక్కడికి ఇంత రేట్ ఉన్నది ఇక్కడ ఇంత రేట్ ఈ క్వాలిటీ ఈ రేట్ అని అక్కడ నేను ఆన్లైన్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఏదో ఈ చౌపాలు అంటారు మీరు ఆన్లైన్ పోయి ఈ చౌపులు కూడా వస్తుంది. సో ఇక్కడ ఇంకేమున్నాయంటే హిందుస్థాన్ యూనిలివర్. ఈ యూనిలివర్ కంపెనీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మనం ఏది వాడినా అదే ఉంటుంది ఇండియాలో. సోప్స్ లైఫ్ బాయ్ అంటుంది అదే పాండ్స్ గ్రూప్ బాండ్ లిప్టన్ అవన్నీ కాల్గేట్ బామల్ అన్ని వాళ్ళే. కంపెనీస్ డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు పెప్సోడెంట్ ఉన్నది ఇంకోటి ఏమున్నది కోల్గేట్. అందరు అప్పుడు వాళ్ళు కోర్టుకు పోయినారు ఇద్దరు ఫైట్ చేసాను నువ్వు నన్ను కాపీ కొట్టాను నన్ను కాపీ కొట్టాను ఇద్దరు ఫైట్ లో కాపీ కొట్టాను ఎప్పటి నుంచి ఏదో అంటే ఆఖరికి ఏంటంటే ఈ రెండు ఒకటే అని తెలియదు చాలా మందికి. అవునా ఒకటేనా ఒకటి ఎట్లయితుంది కంపెనీస్ వేరు ఇండియాలో లిస్టెడ్ అయిన డిఫరెంట్ కంపెనీస్. పెప్సోడెంట్ ఏమో హిందుస్థాన్ యూనిలివర్ కాల్గేట్ ఏమో కాల్గేట్ డిఫరెంట్ కంపెనీ. కాల్గేట్ ఇస్ అమెరికన్ కంపెనీ. నో కాల్గేట్ ఇస్ అమెరికన్ నాట్ అమెరికన్ బట్ నెదర్లాండ్ అండ్ యూకే. ఓకే నెదర్లాండ్ అండ్ యూకే కంపెనీ యూనిలివర్. యూనిలివర్ నుంచి వచ్చింది హిందుస్థాన్ యూనిలివర్. ఓకే బట్ స్టిల్ ఇట్స్ డిఫరెంట్ కంపెనీస్ కదా హిందుస్థాన్ డిఫరెంట్ కంపెనీ. హిందుస్థాన్ యూనిలివర్ అనేది యూనిలివరే కానీ యూనిలివర్ కంపెనీ పేరెంట్ కంపెనీ బట్ ఇట్ ఇస్ ద చైల్డ్ కంపెనీ టు ఇండియా సిస్టర్ కన్సర్న్ అనుకోవచ్చు కూడా. అట్లా ఏమైందంటే ఇవి గ్రూప్ వన్ లిప్టన్ అంటే అవి రెండు మెర్జ్ అయ్యి ఈ యూనిలివర్ లో కలిసిపోయినాయి. కోల్గేట్ పామలి వేరే ఉండేది దాన్ని మెర్జ్ చేసుకున్నారు కోల్గేట్ అయిపోయింది. ఇప్పుడు ఆ కాల్గేట్ ఏమైంది ఇప్పుడు తలుచుకుంటే 5 నిమిషాల్లో యూనిలివర్ లో కలిసిపోతుంది కానీ దాన్ని సపరేట్ ఎంటిటీగా చూశారు అందరూ. ఎందుకంటే ఆ మంచి స్టాక్ పర్ఫార్మెన్స్ వస్తుంది అందులో కొత్త కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి. అక్కడ ఎక్కడైతే గ్రోత్ ఆగిపోతుందో వాళ్ళు మెర్జ్ చేసుకుంటారు. సో లిప్టన్ టీ అనేది మనకు తెలుసు అట్లా. సో ఇది 100 years హిస్టరీ ఉంది ఐటీసీకి. లాస్ట్ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే మీకు తెలుస్తుంది. క్లియర్ పెట్టుకుని నా ఇంట్లో పెట్టుకున్నాను చాలా బాగుంది ఐటీసీ 100 years ఎట్లా జరిగింది అనేది. సో మీరు డౌన్లోడ్ చేసుకుని అది కూడా కాపీ తీసుకోవచ్చు. చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది తినేటి తాగేటి ఏంటి అని కెచప్ అన్ని వాళ్ళే ఉంటుంది. సో చాలా ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ పోతే ఐటీసీ పోతే ఐటీసీ కొట్టున్నాం. ఓకే సో అట్లా ఇప్పుడు హిందుస్థాన్ యూనివర్ టీ ఎట్లా అలవాటు చేసిండు ఇండియాలో ఫస్ట్ 1937 1940 ఫ్రీకి ఇచ్చిండు అందరికి తాగండి అర్థం కాలేదు ఇది ఇట్లా టీ తాగుతారా అని ఫ్రీకి ఇచ్చిండు మొదలు పెట్టిండు. ఇస్తే తర్వాత తాగి కొనుక్కోవాల్సి వచ్చింది. మనం అట్లా బ్రాండ్ తయారు చేసుకోవాలి. సో బ్రాండ్ వెరీ ఇంపార్టెంట్. అన్బ్రాండెడ్ చాలా ఉంటున్నాం. ఇక్కడ పెద్ద డిస్కస్ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటావా హెచ్డిఎఫ్సి గ్రోత్ ఎలా ఉంటుంది? హెచ్డిఎఫ్సి బాగుంటుంది చాలా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లిమిటెడ్ వేరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేదు. ఇప్పుడు అమెరికన్ లో హెచ్డిఎఫ్సి ఉంటుంది ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో. ఇస్ ఇట్ డిఫరెంట్ ఆర్ ఇదే సేమ్? హెచ్డిఎఫ్సి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇస్ ఇట్ సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో దీని గ్రోత్ బాగుంటుందా? బాగా అంటే చాలా బాగుంది. అంటే హై రేట్ ఉంది కదా పీ రేషియో ఎక్కువ ఉంది. నీకు పీ రేషియో 183 ఉన్నది వర్కౌట్ కావు నాకు. 183 వద్ద నాన్ సెన్స్ 183 వైజ్ ఎందుకు ఇట్లా అయిందంటే ఇండియాలో ఎనార్మస్ గ్రోత్ ఉన్నది. ఏది పిచ్చి గ్రోత్ ఉన్నది నెక్స్ట్ 20 years అయినా 183 నా మరి ఇఫ్ యు టేక్ ఐసిఐసిఐ ఐబిఎన్ ఐ థింక్ ఐ డోంట్ థింక్ దిస్ మచ్ దే మేబీ 30 16.94
మేబీ సంథింగ్ ఏమైనా ప్రైవేట్ కంపెనీని కొనడం ఏదో చేసింటాడు. బ్యాంక్ వేరు, ఐసిఐసిఐ లిమిటెడ్ బ్యాంక్ వేరు. ఇది దీనికి దానికి తేడా ఏంటంటే హెచ్డిఎఫ్సి ఇప్పుడు ఐసిఐసిఐ లిమిటెడ్ వేరు, ఐసిఐసిఐ బ్యాంక్ వేరు. ఈ రెండింటిని మెర్జ్ చేసిండు ఐసిఐసిఐ. కానీ చేసి ఏం చేసిండే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని లిమిటెడ్ అని పెట్టుకున్నాడు. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్దది ఇండియాలో. ఏంటంటే మన పైసలని మనం ఎప్పుడు పెడతాం, ఇది పెద్దది అన్నప్పుడే పెడతాం. నువ్వు ఐసిఐసిఐ కాదు నేను ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ అన్నావు అనుకో, అది అసలు ఎక్కడో మూలకుంటది. వాడు ఏం చేసిందంటే ఐసిఐసిఐ లిమిటెడ్ అనేది వేరు. ఐసిఐసిఐ లిమిటెడ్ ఏంటంటే ఓన్లీ కార్పొరేట్లకే లోన్లు ఇస్తుంది. అప్పట్లో వాళ్ళు అందరు ప్రైవేట్ గ్రూప్ కలిసి పెట్టుకుంటారు. ప్రమోటర్ ఉంటారు వాటిల్లో, నీకు ప్రమోటర్ కనబడదు, జీరో ఉంటుంది. కర్ణాటక బ్యాంక్ చూడు, ప్రమోటర్ వాటా ఎంత అంటే జీరో. లైక్ దట్ ఇండియా చాలా కంపెనీస్ ఉన్నాయి అట్లా జీరో ప్రమోటర్స్. వాళ్ళంతా ఒక ట్రస్టెడ్ ఏర్పాటు పెట్టుకున్నట్టు ఇండస్ట్రీస్. అయితే ఏమైంది, ఐసిఐసిఐ బ్యాంక్ ఏం చేసినట్టే ఐసిఐసిఐ లిమిటెడ్, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ ఈ రెండు సపరేట్ అయినాయి. అయ్యి తర్వాత మెర్జ్ అయినాయి. ఐసిఐసిఐ లిమిటెడ్ అనేది హ్యూజ్ అసెట్స్, లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు ఉన్నాయి అసెట్స్. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఎంత, జస్ట్ 100 కోట్లు ఉండేది. సో నీకు కంపేర్ చేయలేవు ఆ అసెట్స్ ని. సో ఏమైందంటే మెర్జ్ చేస్తే మనకు ఒక బ్రాండ్ వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మనదే ఉంటుంది బ్రాండ్ అని అట్లా పెట్టుకున్నావు. నువ్వు హెచ్డిఎఫ్సి లిమిటెడ్ కు వేరే రేట్ ఉంటుంది, నీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేరే రేట్ ఉంటుంది. బ్యాంక్ అనేది స్పీడ్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, బ్రాండ్. ఎందుకంటే ఇనిషియల్ గా పెద్ద పెద్ద బ్యాంకులు ట్రస్ట్ ఇస్తాం మనం, హెచ్డిఎఫ్సి అంటే ట్రస్టెడ్. అట్లా ఆ ట్రస్ట్ మీద రేట్ 24 billion మ్యాన్. ఇండియన్ కంపెనీ 24 billion. తక్కువే అది. ఇండియన్ పాపులేషన్ కి ఆ బ్రాండ్ తక్కువ. What is the highest then in India? Okay, let's don't deviate into the topic. Okay, back in the okay. First we have to see this one. Bad luck generics. But copy email చూస్తే తెలుస్తుంది. Okay, next page. ఇంకోటి ఐషర్ మోటార్స్ అన్నా కదా, ఫస్ట్ ఇండియాలో ట్రాక్టర్ 1951 లో తయారు చేశారు వాళ్ళే. నీకు IshareMotor.com ప్రెజెంటేషన్ కొట్టాలి, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ కొట్టుకొస్తుంది. బుల్లెట్ బ్రాండ్ తీసుకోండి. అట్లా ఇండియాలో ఏమైందంటే మంచి వోల్వో బస్సు ఉంటాయి కదా, టైప్ అయిపోయింది వాళ్ళతోటి. అట్లా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏం చేసినట్టు వాడు ప్రమోటర్ లేటెస్ట్ ఉంటుంది కదా, జనరేషన్ ఓల్డ్ జనరేషన్ న్యూ జనరేషన్. ఆ న్యూ జనరేషన్ ఏం చేసింది, ఆ బుల్లెట్ ని తీసుకొచ్చి తయారు చేస్తాడు. ఇప్పుడు బుల్లెట్ కొనాలంటే ఇండియాలో 1,80,000 కాస్ట్. అండర్ గోల్డ్ 500, 30 కిలోమీటర్లు వస్తుంది. బట్ వాళ్ళు ఏంటంటే అది 1 year వెయిటింగ్ లిస్ట్. బుక్ చేసుకుంటే 1 year. సో వాళ్ళు ప్లాన్ డబుల్ ట్రిపుల్ చేస్తాను, అది హ్యూజ్ క్యాష్ మార్జిన్. అంతే కదా, మస్తు ఉంటుంది మార్జిన్. సో నేను అసలు హైలీ రికమెండ్ చేసుకున్నాను. రేట్ ఏంటంటే ఇప్పుడు గ్రోత్ లేదు, ట్రాక్టర్ ఆ డిజైన్ మీద డిజైన్ లేదు. సో అనగా నేను బెట్టింగ్ చేసేటోని కొద్దిగా స్లో అయిపోయాను, తగ్గుతుంది కొందామని చూస్తాను. వెయిటింగ్ అంటే వెయిటింగ్ పొందాలి. సో చూద్దాం మనం ఎంత కొంచెం ఇవన్నీ లిస్ట్ గా. సో జిఎస్టీ కన్జ్యూమర్ అంటే తెలుసా, ఇందులో హార్లిక్స్ ఉంటుంది కంపెనీ. హార్లిక్స్ బూస్ట్ ఇదే, హార్లిక్స్ బూస్ట్ రెండు వాళ్ళే. గ్లాక్సోస్మిత్క్లైన్ ఫార్మాస్యూటికల్ ఉన్నది, ఇది ఉన్నది కన్జ్యూమర్ కేర్. సో రెండు డివైడ్ అయ్యాయి. సో డివైడ్ చేసి ఇది కన్జ్యూమర్. ఓకే, కన్జ్యూమర్ అంటే బూస్ట్ హార్లిక్స్. లండన్ లో ఎవడు వాడు, మనోడే వాడతాడు. ఇండియాలో పిచ్చోన్నారు కాబట్టి వాడు మంచిగా యూజ్ చేసుకుంటాడు. వీక్నెస్ ఎక్కడపోదు. ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ అంటే హిందూజా గ్రూప్ వాళ్ళు. హిందూజా గ్రూప్ అంటే మనకు తెలుసు, అంత పెద్ద గ్రూప్. ఈ బాటా ఇండియా ఏమైనా స్టోరీ చెప్తాయి, వెరీ గుడ్. బాటా ఇండియా ఒకటి. ఇది ఏంటంటే ఈ స్టాక్ పెరగలే అసలు. ఎట్లా అంటే వీళ్ళు ఫ్రాంచైజీ ఉంటాయి కదా ఆల్ ఇండియాలో, వాళ్ళ ఓన్ ఉంటాయి అన్నట్టు. అయ్యేసరికి ఏంటంటే రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది కదా, వీళ్ళు ఏంటంటే ఆ తర్వాత వీళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చింది ఇండియా మీద. అరే మన వాళ్ళు అంతవరకు ఏదో నడవని అన్నట్టు చెప్పులు నడిచినంత కాలం నడవాలి. ఇక్కడ వరల్డ్ ఎక్కడ లేవు నీకు బాట. అది కెనడా కంపెనీ, ఎప్పుడో వచ్చి అయిపోయింది అనుకున్నారు అందరు. లక్కేందంటే మన కిక్ కలిగింది ఎప్పుడంటే అన్ని ఓన్డ్ అయ్యేసరికి రియల్ ఆల్ ఫ్రాంచైజ్ ఆర్ వన్ అసెట్స్. మనకు ఇన్వెస్టర్ లో మనం ఫాలో అవ్వం, ఎందుకంటే అది ఏందని తెలియదు. నేను కూడా మిస్టేక్ చేసిన, బిగ్ మిస్టేక్ ఏంటంటే అది ఫ్రాంచైజ్ అనుకున్నా, మన ఓన్ అని తెలియదు. అయితే పెద్ద దెబ్బ జరిగింది నాకు కూడా. మిస్టేక్ చేస్తే చూడదు, అందుకే బాగా డీప్ పోవాలి స్టడీస్.
నువ్వు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసి నీకు అర్థం కాదు. ఒక్కొక్కసారి మంచి ఆపర్చునిటీ. షేర్ ధర ₹30 ఉండే, ఇవాళ 700 ఉన్నది. బోనస్ కలిపి మరి అది లెక్కేసుకుంటే 1400 ఎంత అవుతుంది. సో హ్యూజ్ హ్యూజ్ వెల్త్ వచ్చింది. మనం చిన్న ఇన్ఫర్మేషన్ నాకు పోయినందుకు నాకు ఎంత తేడా వచ్చిందో చూడు. సో ఆ రియల్ ఎస్టేట్ తోటి ఏమైపోయింది, నాకు క్యాష్ ఫ్లో అనేది బాగా విపరీతంగా అయిపోయింది. ఒక 2 స్టోర్లు అమ్ముకుంటూ కాదు కదా నేను వస్తే. ఇట్లా ఆ క్యాష్ ఫ్లోతో కొత్త కొత్త చెప్పులు తీసి పెద్ద బిగ్ సైజ్ షోరూమ్ పెట్టి ఇప్పుడు ఫ్రాంచైజ్ ఇస్తాను ఇప్పుడు. సో ఏమైంది, ఆ నెంబర్ ఆఫ్ వెరైటీస్ పెరిగి ఆ లుక్ వచ్చి చాలా మంది ఆ షేర్ ధర చూస్తే తెలుసని ఆ షేర్ ధర చూస్తే. సో అట్లా ఉంటుంది అన్నమాట. స్టడీ అసలు అట్లా చేయాలి మనం. వెల్త్ ఎట్లా వస్తుందంటే వట్టి రాదు, కూర్చుంటే రాదు. సింపుల్ స్టడీ చేయాలి మనం, ఫాలో కావాలి. టైం వస్తుంది, ఆ టైంలో కొడతాం మనం పైసలు. సో అట్లా ఈ బాటా గురించి చెప్పేసిన. ఇంకోటి కోరమండల్ ఇంటర్నేషనల్ అంటే అది ఫర్టిలైజర్ కంపెనీ. ఫర్టిలైజర్ కంపెనీ కూడా చాలా చేంజెస్ వచ్చినాయి వాటిలో. చాలా డిఏపిపి అని చాలా చాలా టెక్నాలజీస్ వచ్చి కొత్త కొత్త ఇంట్రడ్యూస్ చేసేసరికి ప్రజలు కూడా, రైతులు కూడా కొత్త నాలెడ్జ్ వస్తుంది. కొత్త నాలెడ్జ్, ఓహో ఇట్లా ఇది ఇట్లా చేస్తుందా ఓ అంటారు. అంటే ఆ కోరమండల్ కంపెనీ ఏం చేసిండు, ఇక ఇట్లా లాభం లేదని గ్రోమోరోసా ఏదో కంపెనీ దాన్ని ఏం చేసిండు, ఆ బ్రాండ్ తోటి రిటైల్ షోరూమ్స్ పెట్టి వ్యవసాయం సంబంధించిన పనిముట్లు ఉంటాయి కదా అవన్నీ తయారు చేసి మొదలు పెట్టి అట్లా. సో అట్లా అడిషనల్ గా బెనిఫిట్ అయిపోయింది. సో అది హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేసింది కూడా. కానీ ఇప్పుడు అంత రాకపోవచ్చు, చూద్దాం. 2012లో ప్రెస్టేజ్ బాగా పెరిగినట్టుంది. ఇది కొద్దిగా ఎన్లార్జ్ చేస్తావు, కొంచెం సైజ్ పెంచుతా. టికెట్ కదా ఇది. వస్తుంది ప్లస్ చాలా ఇంకా చాలా ఓకే. ఇక్కడ కొంచెం పోయినా కన్స్యూమర్ స్టడీ అని ఇక్కడ నెక్స్ట్ పోయింది అనుకుంటా. కన్స్యూమర్ గుడ్ కంపెనీస్ ఇక్కడ కింద. ఇక్కడ కీ ఫైండింగ్స్ ఏంటంటే కన్స్యూమర్ గుడ్స్ కంపెనీస్ జనరల్లీ కన్సిడర్ టు బి స్టడీ గ్రోత్. కన్స్యూమర్స్ అంటే ఇప్పుడు మనం చెప్పించుకున్నాం ఆల్రెడీ, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అండ్ కన్స్యూమర్ గూడ్స్. ఇప్పుడు కన్స్యూమర్ గూడ్స్ అంటే 7 years మనకు లైఫ్ టైం లైఫ్ ఉంటుంది, బ్రాండ్ కూడా అట్లే ఉంటుంది. సో అది వాటిని మనము కన్స్యూమర్ గూడ్స్ అన్నాం. ఇప్పుడు అంటే సరే లైఫ్ ఉంటుంది, లైఫ్ ఇప్పుడు ప్రెస్టేజ్ కుక్కర్ అనుకో, దానికి 7 years లైఫ్ వేసుకున్నాం. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, సబ్బులు షాంపూలు ఇవి. ఓకే, అవి జనరల్లీ కన్సిడర్ టు బి స్టడీ గ్రోత్. ఏం చేంజ్ కావు, స్టడీగా ఉంటాయి గ్రోత్, మార్జిన్స్ కూడా మంచిగా ఉంటాయి, మంచి బ్రాండ్ అయితే. అండ్ బిజినెస్ ఆర్ డీమ్డ్ అన్లైక్లీ టు జనరేట్ హై రిటర్న్స్. High returns, however, increasing number of consumers. Company seems to enjoy next $1 trillion GDP. Okay, breakthrough is it. స్లోగా పోతేనే మంచి మంచి కన్సిస్టెంట్ గా ప్లాంట్ ఎక్స్పాండ్ చేసుకుంటా స్లోగా పోతే మంచి పైసలు ఉంటాయి. ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్, దీని గురించి చెప్పుకుంటే చాలా గ్రేట్. ఇది అసలు ఇండియాలో వన్ ఆఫ్ ది బెస్ట్ అనొచ్చు. చాలా బ్యాంక్స్ ఉంటాయి అప్పట్లో ప్రైవేట్, అంటే ఇది నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ స్టార్టింగ్. ఇది ఓన్లీ బ్రోకింగ్ కంపెనీ ఉండే. తర్వాత ఏం చేసిండు, ఆటో లోన్స్ పోయిండు, కార్లకు లోన్ ఇచ్చిండు. తర్వాత ఏం చేసిండు, ఫోర్డ్ కంపెనీతో టైప్ అయ్యి కార్లకు ఇచ్చిండు లోన్, సెకండ్ హ్యాండ్ అన్ని కార్లకు ఇచ్చిండు. ఇన్సూరెన్స్ పోయి ఓమ్ కోటాక్ తో పోయిండు. అట్లా ఈచ్ దాంట్లో సపరేట్ కంపెనీస్ ఓపెన్ చేసి ఫాస్ట్ గా వెల్త్ క్రియేట్ చేసి ఏం చేసిండు, మళ్ళీ ఆ కంపెనీలనే కొనేసిండు బ్యాంక్. ఎందుకంటే రేపు పొద్దున బాగా పెరుగుతాయి అని తెలుసు. ఇప్పుడు ఓమ్ కోటాక్ ఉన్నది కదా, అట్లనే ఫోర్డ్ ఉంది మళ్ళీ బ్యాంక్ తీసేసుకొని ఆ లోన్ పోర్ట్ఫోలియో తీసేసుకోండి బ్యాంక్. అట్లా అన్ని తీసేసుకొని ఏం చేసిందంటే గవర్నమెంట్ 150 crores ఎవరికైతే ఉంటాయో ఒక బ్యాంక్ పెట్టమంటే ఇమీడియట్ గా పెట్టేసాడు. బ్యాంక్ పెడితే బ్రాండ్ ఆటోమేటిక్ గా ఇటు స్టాక్ ఇటు బ్యాంక్ ఏమైతే నీకు మిలియన్స్ రూపీస్ ట్రాన్సాక్షన్ అయితే. ఈ లోపల ఏమైంది, 2000 ఇయర్ తర్వాత ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చినాక ఏమైంది, వీడు ఈజీగా మార్కెట్ చేసుకోగలిగింది. ఆల్ కంట్రీస్ పోయి అన్ని డివిడ్ పబ్లిక్ ఇష్యూలో అన్నిటికీ లీడ్ పైన జరుగుతున్నాడు. అట్లా పైసలు వచ్చినాయి. అట్లా ఎట్లా అంటే అసలు వద్దనప్పుడు వచ్చినాయి పైసలు. అట్లా గ్రోత్ అయ్యి ఒకప్పుడు 10 crores ప్రాఫిట్ వచ్చే కంపెనీ 5 crores 3 crores ప్రాఫిట్ కంపెనీ ఈ రోజు పర్ క్వార్టర్ 400 crores వస్తున్నాయి. పర్ క్వార్టర్ అంటే ఇయర్లీ 1200 to 1400 crores. సో అట్లా కంపెనీ గ్రోత్ అయింది. ఈ మధ్యలో ఏం చేసినట్టే వీడు ఎప్పుడైనా పబ్లిక్ ఇష్యూ రైట్స్ ఇదే పని.
షేర్ ధర పెరిగినప్పుడల్లా రైట్స్ ఇష్యూ అంటాడు, డల్ అయినప్పుడల్లా పబ్లిక్ ఇష్యూ అంటాడు. ఏదో ఒకటి పెట్టి మొత్తం మీద పైసలు తీసుకుని మొదలై పని పెట్టాడు. అట్లా ప్రమోటర్ రోడ్ మన వాటా 50% షేర్ అట్నే ఉంచుకోవాలి. కోటాక్ వేరు, మహీంద్రా వేరు. మహీంద్రా అంటే మహీంద్రా కంపెనీ, వాళ్ళకి 5% ఉన్నది. సో వాళ్ళకు ఏం చేసిన వాళ్ళు డివైడ్ అయిపోయి ఇప్పుడు మన సపరేట్ మహీంద్రా ఫైనాన్స్ అని పెట్టుకోవాలి. సో మనకు వాళ్ళకి వీడు ఏంటంటే మహేంద్ర పేరు తీసేస్తారు, స్ట్రీట్ పైసలు వస్తాయి కదా వీళ్ళకి. సో అది ఆ విధంగా కంటిన్యూ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది మన స్టాండర్డ్ అకౌంటెంట్ నేను బాంబే ఉన్నప్పుడు కలిసినప్పుడు. సో ఇండియాలో ఒక పవర్ఫుల్ కంపెనీ అయిపోయింది. ఇప్పుడు అదే లైసెన్స్ అమ్ముకోవాలనుకుంటే 30,000 crores అంటే. కానీ ఆ గ్రోత్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందా లేకుంటే అక్కడ స్టాప్ అయిపోతుందా? థింగ్ ఏంటంటే ఈ గ్రోత్ కూడా గ్రోత్ చూపించాలంటే ఒకటే మార్గం ఏంటంటే 1 equity అమ్ముకోవాలి. మళ్ళీ ఏం చేసిండు 800 కోట్లు తీసుకోవడం జపాన్ బ్యాంక్ కి ఈక్విటీ ఇచ్చిండు కొంత. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటాయి కదా, అందులో కొంత వాటా ఈ షేర్ 800 రూపాయల షేర్ అమ్మేసి ఇప్పుడు 600 ఎంత ఉన్నది కదా, 600-1200 ఉండాలి అంటే 800 రూపాయలప్పుడు అంటే స్ప్లిట్ అయింది. స్ప్లిట్ కాకుండా 800కి ఇచ్చాడు. అప్పుడు 600 మార్కెట్ రేట్ ఎక్కువ రేట్కి ఇచ్చాడు. ఇచ్చి 800 crores కొట్టేసాడు షార్ట్. కొట్టేసి వాడు చాలా రిచ్ అయిపోయాడు. సో అట్లా రిచ్ అవుతాడు రోజు రోజు. సో గ్రోత్ చూపించారండి. నెక్స్ట్ సిమెన్స్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది ఓకే అలా డిస్కస్. సన్ ఫార్మా గురించి మనం వేరే స్పెషల్ డిస్కస్ చేద్దాం. 150 crores ఉండే మార్కెట్ క్యాపిటేషన్ 1993 పబ్లిష్ వచ్చినప్పుడు. ఈ రోజు 70,000 crores ప్లస్, స్టిల్ గ్రోయింగ్ వితౌట్ డెట్. సో ఇక్కడ లిస్ట్ చూడండి, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. ఇది ఎంత పేజ్ నెంబర్ చెప్పగలుగుతారు? పేజ్ నెంబర్ 7. నెక్స్ట్ పేజ్. మేనేజ్మెంట్ ఫ్యాక్టర్ బిహైండ్ కన్సిస్టెంట్ వెల్త్ క్రియేషన్. క్వాలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్. డబ్బు రాగానే ఎగిరిపడద్దు, దుంకొద్దు, సింపుల్గా ఉండాలి. సింపుల్ చెప్తే పవర్ఫుల్ ఉండాలి. పిరమాల్ ఎంటర్ప్రైజ్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. దానికి ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది చెప్తాను. అది ఒక రోజు డిస్కస్ చేద్దామని చాలా గ్రేట్ కంపెనీ, టెక్స్టైల్ కంపెనీ. నికోలస్ పిరమల్ అని నికోలస్ కంపెనీ ఉంటాయి, ఫార్మాస్యూటికల్. నికోలస్ ఫార్మాస్యూటికల్ అని ఉంటాయి. వాడు ఆస్ట్రేలియా వాడు అమ్ముకొని పోయినప్పుడు ఎవరికి అమ్మానో అర్థం కాలేదు. వీడి ఊరికేంటి ఈ పిరమల్ కంపెనీ ఊరికి నాకు ఇవి మనడు కంపెనీ నాకు ఇచ్చే, నేను చూపిస్తా ప్రాఫిట్ అంటే వాడు అసలే అమ్మాను. కాళ్ళు ఏళ్ళు పట్టుకున్నాడు, నేను నాకు ఇయ్యాను. ఎక్కువ రేట్ ఏదో వచ్చి మొత్తం తీసుకుంటాను. తీసుకొని 20 crores కంపెనీని 18,000 కోట్ల రూపాయల కమిషన్ 18,000 చూపించాడు. అమ్మేసుకున్నాక చెప్పాడు అక్కడ పోయి ఆస్ట్రేలియా పోయి భార్య సైంటిస్ట్ స్వాతి పిరమల్ చాలా మంచి చారిటీ పీపుల్ పోయి అక్కడ పోయి చూపించాడు. ఆస్ట్రేలియా పోయి వాళ్ళు చూపించాడు, నువ్వు నాకు 20 కోట్ల కంపెనీ, నేను 18,000 కోట్ల కమ్ముకున్నా చెప్పి. అక్కడ వాడు చాలా ఆశ్చర్యపోయాడు, నువ్వు వద్దు అన్నావు కదా ఈ రోజు. సో ఇప్పుడు ఆ స్టోరీ మళ్ళీ చదువుదాం. ఆ షేర్ ఇప్పుడు 500. నెక్స్ట్ వచ్చేది వాల్యుయేషన్, మార్కెట్ పర్ఫార్మెన్స్, ఎర్నింగ్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి. నెంబర్ 8 పేజ్. ఓకే, ఇగో ఇది యాక్చువల్ గా సింపుల్ గా ఇండెక్స్ వర్సెస్ బిఎస్సి సెన్సెక్స్. ఇండెక్స్ వెల్త్ క్రియేటర్స్ ఇండెక్స్. వెల్త్ క్రియేటర్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాప్ కంపెనీస్, దాని పర్ఫార్మెన్స్ ఎంత అంటే తేడా వచ్చింది చూసినా కూడా ఆ గ్యాప్ 118%. సో ఇప్పుడు 2007 నుంచి కంపేర్ చేస్తే 118% డిఫరెంట్ ఉన్నది. ఇదేంది సెన్సెక్స్ వర్సెస్ వెల్త్ క్రియేటర్స్, హై ఎర్నింగ్ గ్రోత్, లోవర్ వాల్యుయేషన్. ఇది కొంచెం చెప్తే తీసుకుంటారు. సో నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. వెల్త్ ఈపీఎస్ అనేది ఉంటుంది కదా, వాళ్ళకి 2001 పోతుంది. ఏ ఇయర్ కొమ్మాలి చూద్దాం. ఇక్కడ 2012 ఇయర్ మార్చ్ 2012 ఈపీఎస్. వెల్త్ ఈపీఎస్ 800 నుంచి 2007 నుంచి 2100 పోయింది. సెన్సెక్స్ ఎంత పోయిందో చూడు, 13,000 నుంచి 32,000 పోయింది. ఇద్దరు సమానంగా ఉన్నారు 5 years కాంపౌండ్ 2012. సో మోస్ట్ వెల్త్ క్రియేటింగ్ కంపెనీస్ విల్ కన్ఫర్మ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎకనామిక్ మోడ్ కంపెనీస్. ఈ క్యారెక్టర్ అనేది అదే మనం డిస్కస్ చేసిన క్వాలిటీస్ అని వస్తాయి. పేజ్ 16 కొడితే అవన్నీ వస్తాయి అన్నాడు. మళ్ళీ ఎంజాయ్ ద సస్టైనబుల్ కంప్లీట్ అడ్వాంటేజ్, సుపీరియర్ ప్రాఫిట్స్. సో బేసిక్ గా ఇండెక్స్ కంపెనీస్ అండ్ దెన్ టాప్ గ్రోయింగ్ కంపెనీస్ నీడ్ టు బై అని చెప్తున్నాడు అయితే వీడు. అంటే వాడు అట్లా స్టడీ చేసిండు, నాన్ ఇండెక్స్ కూడా స్టడీ చేసిండు.
నాన్ ఇండస్ట్రీ ఇక్కడ ఇప్పుడు ఏ షేర్లు ఇట్లా ఫైనాన్షియల్ కన్స్యూమర్ లిస్ట్ ఇచ్చిండు, ఇండస్ట్రీ, వెల్త్ క్రియేటర్స్, క్లాసిఫికేషన్ బై ఇండస్ట్రీ, ఓకే, ఫైనాన్షియల్స్, కన్స్యూమర్, మెటల్, టెక్నాలజీ, ఆర్ట్, హెల్త్, ఆయిల్, సిమెంట్, ఇవి క్లియర్ ఉన్నాయి మనం ఎంత ప్రైస్ ఎట్లా ఎట్లా ఏదన్నా ఒక డౌట్ వస్తే గూగుల్లో కొట్టి సెర్చ్ చేయడమే రేషియోస్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదంతా చదువుకోవచ్చు మీరు మోడ్లో. ఓనర్షిప్ ఇండియాలో చాలా కంపెనీస్ ఓనర్షిప్ ఓన్ బై ఫ్యామిలీ ఓనర్, అంటే యూరోప్ లో కూడా చాలా కంపెనీస్ ఫ్యామిలీ ఓనర్. అమెరికాలో డిఫరెంట్ కంప్లీట్, ఎందుకంటే అది తెలుసు కదా అమెరికన్స్. సో మనం ఈ ఫ్యామిలీ ఓన్ కంపెనీస్ అంత ఈజీగా మన ప్రీమియం పోతుందండి, చాలా ప్రీమియం, కోటి ప్రీమియం. నెక్స్ట్ ఇది పబ్లిక్ సెక్టర్ తో పోల్చేట్టు, డోంట్ గో ఓవర్ పబ్లిక్ సెక్టర్. మనం దాని గురించి మాట్లాడుకుంటే చాలా పేషెన్స్ ఉండాలి. పబ్లిక్ సెక్టర్ అనేది ఆఖరికి గవర్నమెంట్ కి అర్థం అవ్వట్లేదు, ఏం చేద్దాం, నెక్స్ట్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ వస్తే ఇక అర్థం కాదు మనకి. అందుకే పెట్రోల్ ఫ్రీడమ్ చేసి పడేసాడు ఇప్పుడు ఎర్లీగా, అది కరెక్ట్, ప్రైస్ మెకానిజం ఫ్రీ చేసి పడేసాడు, మంచిగా చేశాడు. ఇంకా ఇది సేల్స్ అండ్ ఎర్నింగ్ గ్రోత్ అనేది కామన్ గా వస్తుంది, అది మనం మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది పేజ్ నెంబర్ అయితే తెలుసా, పేజ్ నెంబర్ ఇది. ఇక్కడ ఈ ఫైనాన్స్ 2007 లెటర్ ఎప్పుడు రాసిండు వారన్ బఫెట్, షేర్ హోల్డర్లకు రాసిండు. ఏమంటే లాంగ్ టర్మ్ గ్రోత్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్, స్టేబుల్ ఇండస్ట్రీ, బిజినెస్ కమ్స్ ర్యాపిడ్ గ్రోత్, ఆర్గానిక్ అంటే తెలుసు కదా, ఆర్గానిక్ గ్రోత్, ఇన్ఆర్గానిక్ గ్రోత్. అంటే ఆర్గానిక్ గ్రోత్ అంటే మీ సేమ్ ఇప్పుడు కోకోకోలా ఉన్నది, వాడు కోకోకోలా మీద అమ్ముతాడు తప్ప ఇంకోటి పెట్టలేవాడు కంపెనీ. 2-3 ప్రోడక్ట్లు 5 ప్రోడక్ట్లు తీద్దామని అన్నాడు సీఈఓ. వీడు ఏం చేసిన వారు అస్సలే కొనియలేదు, ఉన్నదాన్ని ఎట్లా మనం ఎక్కువ పైసలు వచ్చినట్టు చేద్దాం. నువ్వు కోక్ మీద ఎంత వస్తానే, 10 cents 5 cents అని చూస్తాం, ఇట్లా ఇంకా బాటిల్ ఉంటుంది కదా, 10 cents 5 cents ఎంత వస్తాను ప్రాఫిట్, ఈ 10 cents ని 15 cents చేద్దాం. ఎక్స్పాన్షన్ పోకుండా మార్జిన్ మనం పెంచుకున్నాం అనుకో, మనకు ప్రీమియం అవుతాడు కంపెనీ, మనకి ఎక్కువ పైసలు వస్తాయి తొందరగా. నువ్వు ఎక్స్పాన్షన్ పోతే ఏమైందంటే అలా వస్తే రావు, మళ్ళీ అడిషనల్ స్పెండ్ చేయాలి, యాడ్ స్పెండ్ చేయాలి, మళ్ళీ మార్కెటింగ్ స్పెండ్, కొత్త కంపెనీస్ వచ్చి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయి. వెరీ గుడ్ క్వశ్చన్ రియల్లీ. ఎందుకంటే గ్లాసియా కంపెనీ ఉన్నది, వాటర్ తయారు చేస్తుంది. మీరు గ్లాసియా అని కొడితే మీకు తెలుస్తుంది. ఆ కంపెనీ 500 millions కి టాటా కొన్నాడు. ఎప్పుడు మనం వచ్చినప్పుడు ఇక్కడ 2002 లాగా 2005 కల్లా ఏం చేసిండు, 500 millions ని 1000 millions కమ్ముతాడు 2.5 years లో. కొన్నప్పుడు ఏమన్నాడు, ఫైనాన్షియల్ స్ట్రాటజిక్ బయింగ్ అన్నాడు కొనేటప్పుడు. అమ్మేటప్పుడు ఏమన్నాడు, 2 years తర్వాత ఫైనాన్షియల్ లివరేజ్ అన్నాడు. డబ్బులు లేవు కదా. అయితే ఏం చేసుకున్నాడు అంటే ఆ రెండు తేడా చూడు, ఫైనాన్షియల్ లివరేజ్ అన్నాడు కదా. మరి ఆ గ్లాసియా కంపెనీ ఎందుకు పెరిగిందంట, ఈ 2 years లో నీకు 500 millions ప్రాఫిట్ వచ్చినాయి అంటే ఏంటి బిహైండ్ అంటే 1.5 billions కి కోకోకోలా కొనేసింది. అంటే నువ్వు అంటావు కదా ఇప్పుడు చిన్న కంపెనీ మరి ఏంటి మరి గ్రోత్ అంటే ఏం చేసినట్టే, మనం ఇక్కడ ఈ కోకోకోలా ప్రైస్ పెంచినాం అనుకో, ఆటోమేటిక్ గా క్యాష్ వస్తుంది కదా, క్యాష్ ఆటోమేటిక్ గా వాడు బిల్డ్ చేసిన కంపెనీ ఎంపైర్ ని మనం కొనేద్దాం. మన 200 billions ఉన్నాయి బస్ మన కంపెనీ, 100 billions 50 billion ఉన్నది, 50 billions ఉన్నాయి. సో 1 billion వై డోంట్ వి స్పెండ్, అట్లా వాల్యూ బై, వెరీ వాల్యూ బై ఉన్నాం. అట్లా క్యాష్ సేఫ్ సైడ్ ఉండాలి, అందుకే క్యాపిటల్ సేఫ్ సైడ్. సో షేర్ హ్యాపీగా ఉంటుంది. అంటే స్టోరీ చాలా స్లో ఉంటుంది బట్ పవర్ఫుల్ ఉంటుంది. మనీ అనేది చూసినా ఎట్లుందో వెరీ ఇంపార్టెంట్ అబ్బా ఈ సబ్జెక్ట్. ఇది ఇప్పుడు నేను చెప్పి చాలా నోట్ చేసుకోవాల్సిన విషయం, అంత ఈజీగా రాదు అందరు చెప్పలేరు. యాక్చువల్లీ ఈ గ్లాస్ అంటే కోకోకోలా నువ్వు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉండాలి, అది చెప్పలేరు కాబట్టి హార్డ్ ఉంటుంది మీతో. ఇది అన్ని ఇది సింపుల్ గా చూస్తే తెలిసిపోద్ది మనం. ఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ అన్నారు కదా, వెరీ ఇంపార్టెంట్. అడ్వాంటేజ్, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఎట్లుంటుంది మన కోకోకోలా అన్నాం కదా, రిటర్న్ ఆన్ ఈక్విటీ, పెట్టిన పెట్టుబడికి ఎంత రిటర్న్ వస్తుంది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఎకనామిక్ రిటర్న్. What is the difference between return on equity and EPS, earning per share? Earning per share అంటే ఓన్లీ ద రెవెన్యూ, ఒక రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్ ద ప్రాఫిట్. గూగుల్ ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పేజ్ నెంబర్ ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఓకే, పేజ్ నెంబర్ 14 పేజ్ నెంబర్ తీయండి. ఇందులో పే బ్యాక్ రేషియో లెస్ దాన్ P/E <10 you won't find anywhere. విని అట్లా నాకు మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అన్ని వస్తాయి. సిల్వర్ ప్రైసెస్ 1978 లా ఏమైంది, చాలా పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్ గా, చాలా అంటే చాలా పడిపోయింది. అప్పుడు ఏమైందంటే ఎమర్జెన్సీ వచ్చింది ఆ కాలంలో, గవర్నమెంట్ సడన్ గా ఇంప్లిమెంట్ చేసింది, పడిపోయింది పాపం.
అంత ముందు ఇయర్ బాగా ఎమర్జెన్సీ పైసలు కష్టాలు అయ్యి ప్రజలు అమ్ముకోవాల్సి వచ్చింది. ఒక 1 year అది ఉన్నది ఎమర్జెన్సీ. బట్ ఏంటంటే రోజులు ఎట్లా వస్తే తెలియదు. ఇప్పుడు లాస్ట్ నేను 91 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎవ్రీ 3 to 5 years కి ఏదో ఒక రోగం ఉంటుంది, పడిపోవడం జరుగుతాను, ఎప్పుడు స్టేబుల్ గా లేదు. సో నువ్వు ఏం చేయాలంటే 10 PE రేషియో ఖచ్చితంగా వస్తాను. నువ్వు రాదు అనుకో, ఖచ్చితంగా వస్తాను. ఇప్పుడు వరకు వచ్చింది, ఈ 20 years లో వచ్చింది, ప్రతిసారి వచ్చింది, ప్రతి స్టాక్ వస్తాను. నాకు ఎవ్రీ 3 to 5 years లో ఏదో రోజు వస్తాను. అంటే ఆ రోజు ఎట్లా అంటే కంపెనీ కొన్ని కంపెనీస్ గ్రోత్ లేని కంపెనీస్ 10 రావచ్చు, కానీ కంటిన్యూస్ గా గ్రో ఉన్న కంపెనీస్ ఆల్మోస్ట్ లైక్ 15-20 ఉంటాయి, మోస్ట్లీ అరౌండ్ 20 ఉంటాయి, 15 to 20 ఉంటాయి. దీనికి సింపుల్ ఏంటంటే when market is low, when market index is low, you have to buy high PE ratio stocks. Market is when market index is very low, you have to buy high PE ratio stocks. Like Colgate అన్నావు, అదేంత రాదు నీకు 10 PE ratio, నీవు 80% రాదు నీకు అది. కరెక్ట్. ఇప్పుడు 40 ఉన్నది, అది వస్తుంది 40 PE ratio Colgate. It never comes to 10. Even index comes to 10. Correct. It never comes. It is నీకు తెలిసిపోవాలి ఇక్కడ. So you have to buy Colgate at 20 PE ratio. కరెక్ట్. You have to understand. Simple. అంటే ఇమీడియట్ గా ఫాస్ట్ గా పెరిగేది ఇండెక్స్ పెడితే అంటే Colgate పెరుగుతుంది ఫస్ట్. అది కరెక్ట్. సో when index is low అన్నప్పుడు మన క్వశ్చన్ వేయాలి. ఇండెక్స్ లో ఉన్నప్పుడు హై ప్రైస్ PE ఇట్ విల్ గ్రో ఈజీలీ. మరి హై ఉన్నప్పుడు ఏంటి అని క్వశ్చన్ వేయాలి. హై ఉన్నప్పుడు లో PE అన్నట్టు కొనాలి. ఎస్, అంటే అది డేంజర్ మళ్ళీ. అంటే ఇట్ ఈస్ సేఫర్ కంపేర్డ్ విత్ హైయర్ PE. అప్పుడు క్విక్ రేజ్ అయితే మళ్ళీ అమ్ముకోవాలి, అప్పుడు నువ్వు రెడీ ఉండాలి దానికి కూడా. కరెక్ట్. PE రేషియో లెస్ ప్రైస్ టు బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే మనకు మన కంపెనీ అనేది ఎత్తిపోతే ఇచ్చేది ప్రైస్, ఆ ప్రైస్ ఎంత ఉంది. ఇప్పుడు బజాజ్ కార్ తీసుకున్నాం, 200 రూపీస్ ఉన్నది, ఇప్పుడు మీ బుక్ వాల్యూ 30 ఉంది. ఇన్ని రోజులు 100 రూపీస్ ఉండేవి ఒక 1 year బ్యాక్, ఒక 6 months బ్యాక్, 3 months బ్యాక్ స్టాక్ 220 అయింది, 230 అయింది. నువ్వేం చేయాలి, 30 రూపీస్ ఉన్నప్పుడు 3 times ఉండేవి బుక్ వాల్యూకి, 3 times, ఇప్పుడు 6 times అయింది. సో FMCG ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ దా నీకు చాలా తక్కువ అన్నట్టు, ఈవెన్ 6 అన్నా కూడా. అయితే ఇంకొకటి లాస్ట్ ఏంటి, థర్డ్ సేల్స్ రేషియో లెస్ దాన్ 1 అనేది కూడా అంత ఈజీగా రాదు. చాలా హార్డ్ ఈ పారామీటర్ కన్సిడర్ కావాలంటే మోస్ట్లీ. నాకు ఈ పారామీటర్ ఇప్పుడు కనపడే స్టాక్ ఏంటంటే ఆర్చిడ్ డెబిట్స్ ఉంటాయో మళ్ళీ. మరి డెట్ కు ఏంటంటే కంపేర్ చేయలేము. బట్ ఏంటంటే ఒక డ్రగ్ ఇద్దాం, 1 or 2 drugs is enough. నెక్స్ట్ క్వార్టర్ ఇస్ ఆల్సో ఎనఫ్. మంచి మనకు తెలియదు ఆర్డర్ ఎట్లా వస్తుంది. గుడ్ కంపెనీస్ ఎప్పుడైనా అట్లా. నేను అందుకే మార్కెట్ ఎందుకు పట్టుకుంటానంటే 2000 year లో ఉన్న పొజిషన్కి వచ్చేసి తప్పుల వల్ల 13 years నాలెడ్జ్ గెయిన్ ఇన్, బట్ నథింగ్ స్టాక్ ఈక్వల్ టు 2000. సో ఇవన్నీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 14-15 పేజీ వెల్త్ క్రియేటర్ అండ్ డివిడెండ్స్. ఈ రోజు స్టాప్ చేద్దాం, ఇంకా రికార్డ్ అయింది. 48 page we are we learn. Okay, thank you very much.